1 2 3 ప్రైజ్ లార్డ్. ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు. దేవుడు ఇచ్చిన ఉన్నతమైన కృపకే దేవుడి నామానికి ఎంతో వందనాలు. దేవుడు ఇచ్చిన ఉన్నతమైన సమయానికి మీ అందరిని బట్టి సంతోషిస్తూ, అలాగే దేవుడి విధంగా ప్రార్థించడానికి దేవుడి వాక్యము మీతో పంచుకుంటానుగా దేవుడు ఇచ్చిన శ్రేష్టమైన కృప దేవుని వందనాలు. మీ అందరూ బాగున్నారు కదా, మీ అందరూ బాగుంటారు. దేవుడిని మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడి ఇచ్చిన కృపకే వందనాలు చెల్లిస్తూ ఈ కార్యక్రమం ముందుకెళ్దాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుని చిన్న పాట పాడిన వాక్యం మేము ముందుకెళ్దాం. కొలు మూసుకున్న చిన్న ప్రార్థన. ప్రభు మౌనోత్తర సర్వాధికారి, ఈ ఘనమైన నామానికి ఎంతో వందనాలు. దేవుడు వచ్చిన ఉన్నతమైన కృపకే నీకు వందనాలయ్యా. ఇచ్చిన సమయానికే నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న తండ్రి. ఈ సందులో తండ్రి దేవాలైన విధంగా వాక్యము దేవా బిడ్డలతో దేవా పంచుకోవడానికి నేను ఈ విధంగా సమయాన్ని గడపడానికి దేవా మాకు ఇచ్చిన అత్యున్నతమైన కృపకే నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మమ్మల్ని అందరినీ కృప చూపు నడిపించి మమ్మల్ని చూస్తున్న వాళ్ళందరినీ కూడా మీరు దీవించమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి. प्रभु यीशु मसीह का धन्यवाद करते हैं, आप सबको धन्यवाद करते हैं। प्रभु यीशु ने जो समय हमको दिया है, कुछ समय हम परमेश्वर को धन्यवाद देते हैं। इस समय प्रभु यीशु के वचन में हम जाने से पहले एक गीत गाएंगे। गीत गाने के बाद प्रभु वचन जाएंगे. దేవుడు చిన్న మా పల్లవి పాడిన తర్వాత పాట పాడిన తర్వాత మన వాక్య భాగంలో వెళ్దాం. మీరు కూడా ఈ పాట వచ్చినట్టయితే పాట మాతో కూడా మీరు కలిసి పాడండి. ప్రైజ్ ది లార్డ్ అండి. నేకి గిరాము పేర్చలని హిందీ పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుస్తాం. వచ్చిన వారు మాతో కూడా మేము మీ గృహాల్లో చేరి ప్రార్థిస్తూ పాట పాడుతూ దేవుని నామాన్ని మహిమపరుస్తాం. హల్లెలూయా హల్లెలూయా. నేకి గిరాము पे तू चल, रब्बा रहेगा तेरे संग. नेकी की राहों पे तू चल, रब्बा रहेगा तेरे संग. ओ तो है तेरे दिल में हार, तू क्यों बाहर उसे ढूंढता. नेकी की राहों पे तू चल, रब्बा रहेगा तेरे संग. कभी है ओ साहिल पे, कभी है ओ मौजों पे, कभी है परिंदा उड़ता हुआ. वो तो खुदा है, जीवन है राह है, उसको नमाज मैंने कैद करना. ओ वफादार है, हम खुद ही प्यार है, साहिल में उसी सुकून कितना. दुनिया का नूर है, ना तुमसे दूर है, पाकीज़गी में वो है बसता. रूही खुदा कहे आसरा, वही तो है पनाह है, जहान उसका है. नेकी की राहों पे तू चल, रब्बा रहेगा तेरे संग. नेकी की राहों पे तू चल, रब्बा रहेगा तेरे संग. ओ तो है तेरे दिल में हार, तू क्यों बाहर उसे ढूंढता. नेकी की राहों पे तू चल, रब्बा रहेगा तेरे संग. रब से मोहब्बत कर, उसकी इबादत कर, उसने दी है हमें जिंदगी. उसकी करम से, हर वचन से, राहों पे तेरी गिरी रोशनी. सबको तू माफ कर, खुद ना साफ कर, उस पे तो हक बस खुदा का ही है. तू औरों से इस कदर मिल, जैसे तू चाहे वो तुझसे मिले. कर ये हुशुरात ईमान ला, तो पर्वत भी तेरे हुक्म पे चलेगा. नेकी की राहों पे तू चल, रब्बा रहेगा तेरे संग. नेकी की राहों पे तू चल, रब्बा रहेगा तेरे संग. ओ तो है तेरे दिल में हार, तू
तेरे संग। हालेलुया। దేవుడిచ్చిన ఉన్నతమైన కృపకి దేవుని నామానికి వందనాలు। దేవునికి महिमा कलूंगा। प्रभु यीशु मसीह के नाम से बहुत धन्यवाद देते हैं एक बार और प्रभु का महिमा करते हैं। आइए हम थोड़ा वचन में जाएंगे, वचन में से हम थोड़ा बातें करेंगे। రెండో దినవృత్తాంతం 20 అధ్యాయము మొదటి వచనం। द्वितीय इतिहास उसका 20वां अध्याय उसका पहला वचन पढ़ेंगे। ఇదైన తరువాత అమోనియులను ఇది అయిన తర్వాత మోయాబీయులను అమోనియులను మయోనియులలో కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చి అంతలో కొందరు వచ్చి సముద్రము అవల నుండి సిరియా తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి మీదికి వచ్చుచున్నది, చిత్తగించుము, మాకు హస్సను తామారు అను అగ్నిదిలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసిరి। హిందీలో చదువుకుందాం। इसके बाद मोयाबियों और अमोनियों ने और उनके साथ कई मनियों ने युद्ध करने के लिए यहोशापात पर चढ़ाई की। तब लोगों ने आकर यहोशापात को बता दिया, तल के पार से यदोम देश की ओर से एक बड़ी भीड़ तुझ पर चढ़ाई कर रही है। और ఇక్కడ రాయబడుతున్న మాట మనం చూడదు స్పష్టంగా। యెహోషాపాతు రాజు, ఇశ్రాయేలులకు రాజుగా ఉన్న యెహోషాపాతు మీదికి మోయాబీయులు అమోనీయులు మయోనీయులు దండెత్తి యెహోషాపాతుని ఎప్పుడైతే వచ్చారో యెహోషాపాతు ఎరుగలేని అనుభవం నడిపించబడుతున్నాడు। यहोशापात के ऊपर जब 3 राज्यों की जब राजा उनकी जब चढ़ाई करने के लिए उनके ऊपर आए, यहोशापात इस्राएल के जो राजा थे उनके जीवन में ऐसा परिस्थिति कभी नहीं दिखी। तो उसी अवसर वो परिस्थिति में सब गुजरने लगे। उस समय यहोशापात अपने जीवन में हम 3 अध्याय में पढ़ने को देखेंगे। तब यहोशापात डर गया और यहोवा की खोज में लग गया। ఇక్కడ తెలుగులో అందుకు యెహోషాపాతు భయపడి, ఇక్కడ రాయబడుతున్న మాట యెహోషువ భయంకర ఒక అనుభవం నడిపించబడుతున్నాడు। ఆ అనుభవంలో తన భయపడుతున్నాడు। जो यहोशुआ जो परिस्थिति में से गुजर रहे हैं वो परमेश्वर भयभीत हो रहे हैं, डर रहे हैं और परमेश्वर की उनकी खोज की ओर वो बढ़ रहे हैं। దేవుని వైపు అతను విచారించడానికి మనసు నిలుపుకున్నారని రాయబడ్డారు। తర్వాత మనం చూడగలిగితే చాలా విషయాలు అక్కడ మనకు రాయబడ్డాయి। ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే యెహోషాపాతు జరుగుతున్న పరిస్థితులు ఏంటో అర్థం కాక భయపడుతున్నాడు। जो परिस्थितियां जो चल रहा है यहोशापात के समय में, और परिस्थिति यहोशू गुजर रहे हैं, वो परिस्थिति को समझ में नहीं आ रहा है कि वो क्या करें, और परिस्थिति में से वो भयभीत हो रहे हैं। पर उसी तरह आज भी हमें भी जगत में जितनी भी परिस्थिति चल रहा है, अनेक लोग क्या कर रहे हैं, भयभीत हो रहे हैं कि क्या कर रहा है, क्या गुजर रहा है बोल के, किस तरह क्या हो रहा है बोल के। प्रभु के संतान जो भी है परमेश्वर यही बात बताने की कोशिश कर रहा है, तुम मत डरो। హల్లెలూయా। దేవుడు మాట్లాడుతున్న మాట మీరు భయపడకండి। ఇక్కడ భయపడుతున్నాడు యెహోషాపాతు। ఆ సమయంలో యెహోషాపాతు చిన్న అనుభవం చేస్తున్నా, చాలా అనుభవాలు మనకు కనబడతాయి, కానీ ఒక మంచి అనుభవం యెహోషాపాతు జీవితంలో మనకు కనబడతాయి। एक बढ़िया अनुभव यहोशापात के जीवन में हमको देखने को मिला है। वो अनुभव क्या है हम देखेंगे। तो 12 पद में भी लिखा गया है, 12 वचन में रायबड्डा है, हे हमारे परमेश्वर, क्या तो उनका न्याय ना करेगा? यह हो बड़ी भीड़ हम पर चढ़ाई कर रही है, उसके सामने हमारा तो बस नहीं चलता और हमें कुछ सूझता नहीं कि क्या करना चाहिए, परंतु हमारी आंखें तेरी ओर लगी है। హల్లెలూయా। 12వ వచనం రాయబడుతున్న మాట, మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చే గొప్ప సైన్యముతో యుద్ధము చేయటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసి వాళ్ళు చేస్తున్న పని అంటే, దేవా నీ వైపు దిక్కు అన్న మాటకు అర్థం అని చూడగలిగితే నీ వైపు చూడటం, ఆయన వైపు చూడటం। और हम देखें उनकी ओर, जब देखे यहोशुआ प्रार्थना करे, जब प्रार्थना की उनकी ओर देख के जब प्रार्थना की, ఆయన వైపు చూసి ప్రార్థన చేసేయండి యెహోషాపాతుని। అందరూ కూడా అండి ఈరోజు ఉన్నతమైన అనుభవం, ఆ అనుభవం మనకి కూడా కావాలండి।
ఈ ప్రవక్తలో జరుగుతున్న ప్రతి పరిస్థితుల్లో ఆయన వైపు చూసాక మనకు కావాలి. जो परिस्थिति गुजर रहा है, चल रहा है, और परिस्थिति में से परमेश्वर के और हमको देखना है, परमेश्वर को देखना, यही परमेश्वर यही से हम चाहते हैं. और ये बता रहे हैं, 8वां पद देखेंगे, 8वां पद हम देखेंगे, और అందులో నివాసం చేసే కీడలను యుద్ధమైనను తీర్పైనను తెగులైనను కొరువైనను మా మీదకి వచ్చినప్పుడు మేము ఈ మందిరం ఎదుట అంటే నీ ఎదుట నిలబడి శ్రమలో నీకు మొరపెట్టిన ఎడలా वे इसमें बस गए और इसमें तेरा नाम का एक पवित्र स्थान बनाकर कहा, यदि तलवार ता मरी अथवा अकाल ता और कोई विपत्ति हम पर पड़े तो भी हम उसी भवन के सामने और तेरे सामने तेरा नाम तो इस भवन में बस गई. बढ़िया सा बात लिखेंगे, మంచి మాట రాయబడింది ఏంటంటే, మాకు తెగులైనను రోగమైనను కీడైనను యుద్ధమైనను తీర్పైనను తెగులైన రోగమైన మా మీదకి ఏమి వచ్చినను మేము మందిరం ఎదుట అంటే నీ ఎదుట నిలబడి శ్రమలో నీకు మొరపెడతామన్నారు. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి వాళ్ళు చేస్తున్న పని ఏంటి? యెహోషువ యుద్ధం చేయలేదు, జ్ఞానం ఉపయోగించలేదు, తెలివి ఉపయోగించలేదు, బలం ఉపయోగించలేదు. यहोशू अपना ज्ञान, अपना शक्ति, अपना प्रबल दिखाए, परमेश्वर की ओर देखे और प्रार्थना की. और ये बोल रहे हैं, हम दुख हो, श्रम हो, युद्ध आए, अकाल आए, जो परिस्थितियां आए, हम तेरी ओर देखेंगे, तेरी प्रार्थना करेंगे. बोल रहे हैं इस समय हमको यही करना है, परमेश्वर को और देख के हमको प्रार्थना करना है. परमेश्वर बोलते हैं, हम अगर परमेश्वर का जो कोई भी देखेगा, परमेश्वर आपसे बात जो कि आप देख रहे हैं, దేవుడు ఎవరైతే మీరు చూస్తున్నారు వీడియో నుండి, దేవుని వైపు మీరు చూసినట్టయితే, అనుభవం మీకున్నట్టయితే, ఆయన వైపు చూస్తే మీరు ప్రారంభించినట్టు మీరు జీవితం అప్పగించుకున్నట్టయితే, ఈ రోజు దేవుడు గొప్ప కార్యం జీవితం చేయబోతున్నారు. ఆమేన్. మొదటి మాట ఇక్కడ ఆయన వైపు చూస్తే మనం ఎటువంటి దేవుడు మనం మీలో అనుగ్రహిస్తాడు. उनकी और जो कोई देखता है उनके जीवन में क्या अनुभव पाते हैं हम देखेंगे. तो पहला वचन हम देखेंगे, पहला बात देखेंगे मीका उसका 7वां अध्याय 7वां पद हम देखेंगे. तो बहुत सारे हम बातें हमको वहां देखने को मिलेगा. मीका उसका 7वां अध्याय 7वां पद. परंतु मैं यहोवा की और ताकता रहूंगा, मैं अपने उद्धारकर्ता परमेश्वर की बाट जोहता रहूंगा, मेरा परमेश्वर मेरी सुनेगा. ठीक है, यहाँ लिखा गया ఆయనను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తగా నా దేవుని కొరకు నేను కనిపెడతాను. यहाँ बात लिखा गया है, రాయబడుతున్న మాట, నేను యెహోవా ఎదుట నేను ఆయన వైపు, ఆయన ఎదుట నేను చూస్తాను, ఆయన వైపు నేను చూస్తాను, ఆయన వైపు నేను చూస్తాను, ఆయన కొరకు నేను చూస్తాను. నేను ఆయన రక్షణకర్త నా దేవుని ఎదుకు నాకు నేను కనిపెట్టి ఉంటాను. హల్లెలూయా. ఆయన వైపు నేను కనిపెడతానండి. ఈ రోజు చూస్తున్నాం మేము उनकी और हम क्या करेंगे, उनकी और हम उद्धारकर्ता परमेश्वर के हम क्या करेंगे, हम अपना आंख उनकी ओर करेंगे. हिंदी में बढ़िया से बात लिखेंगे, परंतु मैं यहोवा की और ताकता रहूंगा. उनकी ओर ताकता रहूंगा, उसका मतलब है उनकी ओर देखता रहूंगा, मैं उद्धारकर्ता की ओर देखता रहूंगा. मैं इस समय जगत को जो भी देख रहे हैं, संसार को जो भी परमेश्वर आपसे बात देख रहे, जो भी देख रहे हैं, ఎవరైతే చూస్తున్నారో ప్రపంచం అందరూ కూడా ఆయన వైపు చూస్తున్న అనుభవం, ఆయన వైపు చూస్తున్న అనుభవం ఈ సమయంలో అందరూ కూడా కలిగి ఉండాలి. जगत में जो कोई भी है, परमेश्वर की और देखने का समय ही समय है. रोज ఎందుకనంటే क्यों मतलब क्यों पूछे तो यहाँ लिखा गया है, रक्षण उद्धार करता वही है कि हम उद्धार करने के लिए ఆయన ఒక్కడే మనం రక్షించగలడండి. ఈ రోజు దేవుడు మాట్లాడుతున్నాం, ఆయన వైపు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరినీ దేవుడు రక్షించగలడండి. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజు మీరు దేవుని అప్పగించుకోండి, దేవుని వైపు చూడటం ప్రారంభించండి. దేవా నేను నీ వైపు చూస్తానయ్యా, परमेश्वर हम तेरी ओर देखेंगे, तू ही उद्धार करता है हमारे लिए बोल के. परमेश्वर यही आपसे बातें करना चाहता है, उनकी ओर मेरी ओर देख, मैं तेरी सहायता करूंगा. जगत की ओर नहीं, धन की ओर नहीं, बल की ओर नहीं, ధనం గురించి, బలం, శక్తి గురించి అనువైపు కాదండి, యేసు వైపు, ఆయన వైపు మనం చూడాలి. ఆమేన్. ఈ మొదటి మాట ఈ రోజు మనం చూద్దాం, దేవా నీ వైపు నేను చూస్తానయ్యా, ఆయన వైపు మన సహాయం కలుగుతుంది, రక్షణ కలుగుతుంది. రెండో మాట 121వ కీర్తన మొదటి వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే, కొండల తట్టు నాకు నుండి తెచ్చున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును, యెహోవా వలన నాకు సహాయము కలుగును అని
మంచి ఉన్నతమైన దేవుని మాట ఇక్కడ రాయబడుతుంది. హిందీలో మనం చదివితే मैं अपनी आंखों पर्वतों की और लगा हूँगा, मुझे सहायता कहाँ से मिलेगी. చాలా ఇక్కడ రాయబడుతున్న మాట రెండో మాట మనం చూడగలిగితే, నా కొండల తొట్టు నా కొనులు తెచ్చున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును, యెహోవా వల్లనే నాకు సహాయం కలుగును. ఆయన వైపు చూసిన అనుభవం అనుకున్నట్టయితే उनकी और जो कोई भी देखेगा उनके जीवन में परमेश्वर सहायता करेगा. ఆయన వైపును చూస్తున్న అనుభవం నీకున్నట్టయితే దేవుడు ఉన్నతమైన సహాయం దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. మనం ఈ కాలంలో ఇంటికాడ ఉన్నాం, లాక్డౌన్, ప్రపంచం అంతా కూడా ఎక్కడ పడితే ప్రతి పనులు ఆగిపోయినాయి, ప్రతి పనులు ఆగిపోయినాయి. గృహాల్లో ఉండవలసిన పరిస్థితి ఏర్పడ్డాలి. అనేక మందికి మేమేం చేయాలి, పనులు లేవు, ఎలా తినాలి, ఎలా ఉండాలి, ఎలా భోజనం చేయాలి, ఎలా గడవాలి జీవితాలని మనం అనుకున్నట్టయితే ఈరోజు మీరు దేవుని వైపు చూసినట్టయితే ఇక్కడ రాయబడుతున్న మాట, యెహోవా వలనే నాకు సహాయం కలుగును. దేవుడు ఈ ఒక్క పరిస్థితిలో నుంచి ఉన్నతమైన సమృద్ధి దేవుడు మనకి ఇస్తాడు. కారణం ఏంటంటే మనం ఆయన వైపు చూస్తున్నామండి, మనుషుల వైపు కాదు, జనాల వైపు కాదు, ప్రభుత్వం వైపు కాదు, కానీ ఆయన వైపు చూస్తున్న అనుభవం మనకున్నట్టయితే నీకు ఉన్నతమైన సందర్భం బట్టి మాట చెప్పాలంటే అనుకూలమైన సహాయము, అవసరమైనప్పుడు సహాయము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. जिस समय हमको सहायता चाहिए उस समय हमको परमेश्वर सहायता देने के लिए खड़ा है, क्योंकि हम उनकी ओर देख रहे हैं. अगर इस समय परमेश्वर आपसे बातें कर रहा है, उनकी ओर हम देखें, संसार की ओर नहीं. हम जो भी परिस्थितियां घट रहा है उनकी ओर नहीं देखें, क्योंकि उनकी ओर देखेंगे हम भयभीत होंगे. परमेश्वर को जब देखेंगे परमेश्वर हमको सहायता देगा. जब किसी परिस्थिति में हमको सहायता देगा. वो ये रोज దేవుడు మీతో మాట్లాడుతూ परमेश्वर आपसे बातें कर रहा है. आप परमेश्वर की ओर देखना शुरू कीजिए, परमेश्वर और देखना चालू कीजिए. परमेश्वर आपको उन्नति रूप से हमको परमेश्वर आपको सहायता देगा. जो परिस्थितियां हैं, आप काम भले ना करें, आप घर में ही रहें, परमेश्वर आपको सहायता देगा. यहाँ लिखा गया है, पर्वत की ओर मैं देख रहा हूँ, కొండల తోటి నా కొనెత్తున్నాను, నాకు సహాయంగా ఆయన వస్తుంది. ఈరోజు సమృద్ధి గల దేవుడు మనకు సమృద్ధిని ఇస్తాడండి. నువ్వు ఆయన వైపును చూసినప్పుడు మనకు ఉన్నదా? యెహోషాపాతు చేసింది ఒకటండి, తను ఏమి చేయలేదు, ఆయన వైపు చూస్తాడండి. యెహోషాపాతు कुछ युद्ध नहीं की, केवल परमेश्वर की ओर देखी. ఈరోజు నువ్వు చూస్తున్నప్పుడు నీకున్నదా? చూద్దామండి. 3వ మాట చదువుకుని మనం త్వరగా ముందుకు వెళ్దాం. అదే కీర్తన గ్రంథం 3వ కీర్తన 2వ వచనం చూస్తుంటే భజన సంగీత 123 2వ वचन, भजन संहिता 130 उसका 2 वचन पढ़ेंगे हम. తెలుగు చూద్దాం. ఆకాశముందు ఆసనుడైన వాడ, నీ తొట్టు నా కొనులు తెచ్చున్నాను, దాసుల కొనులు తమ యజమానుని చేతి తొట్టును, దాసి కొనులు తమ యజమానురాలి చేతి తొట్టును చూచినట్లు మన దేవుడని యెహోవా మనలను కరుణించు వరకు మన కొనులు ఆయన తొట్టు చూచున్నది. देख, जैसे दासों की आंखों अपने स्वामियों के हाथ में और जिसे दासियों की आंखों अपनी स्वामिनी के हाथ की ओर लगी रहती हैं, वैसे ही हमारी आंखों अपनी हमारे परमेश्वर यहोवा की और उस समय तक लगी रहेगी. ఇక్కడ రాయబడుతున్న మాట, మన దేవుడని యెహోవా మనలను కరుణించు వరకు మన ఆయన తొట్టు చూచుచున్నవి. तब तक वह हम पर अनुग्रह ना करे. చాలా ఇక్కడ అంటే అంతవరకు అయితే ఆయన మన వరకు ఆయన కరుణించడో అంతవరకు ఆయన వైపు మనం చూస్తామన్నాడండి. అంటే కూడా స్పష్టమైన మాట మనకు కనబడుతుందంటే ఆయన వైపు చూస్తున్నంత వరకు ఆయన కరుణ మన మీద ఉంటుందండి. హల్లెలూయా. जब तक हम उनकी ओर देखते रहें परमेश्वर अनुग्रह हमारे ऊपर, हमारे परिवार के ऊपर रहता है. దేవుడి రోజు నీతో మాట్లాడుతానండి. నా వైపు చూడు, నా వైపు చూడండి మీరు. నేను ఉన్నతమైన కరుణతను నింపుతాను, నీ కుటుంబాల కరుణత నింపుతాను, నీ కరుణగల నింపిన నా కరుణతో నింపి నీ కుటుంబాన్ని నింపిస్తాను నేను. ఇక రాయబడుతున్నాడు, ఎంతవరకు అయితే ఆయన కరుణ వైపు చూస్తామో ఆ ఉన్నతమైన కరుణ, ఆయన కరుణ మన మీద నిలిచి ఉంటుంది, ఆయన కరుణ మన మీద నిలిచి ఉంటుంది. ఎంతవరకు అయినా మనం చూస్తాము.
जब तक उनकी और देखते रहेंगे प्रभु का अनुग्रह हमारे ऊपर रहेगा, हमारे परिवार के ऊपर रहेगा। ఈరోజు మా ఇంట్లో చూద్దామండి, మనము దేవుడిచ్చిన ఉన్నతమైన శ్రేష్టమైన కృప ఆయనలో మనం నిలబడి స్థిరమైన అనుభవం కలిగి ఈరోజు దేవుడు మాట ఇస్తున్న మాట ప్రకారంగా, దేవుడు చెప్తున్న మాట ప్రకారంగా భయపడే అనుభవం కాదండి, భయములో దేవుడు మనం చూద్దామండి। भयभीत के समय हम परमेश्वर की ओर देखेंगे। इसमें परमेश्वर आपसे बातें कर रहा है, परमेश्वर ए मेरे संतान तुम मेरी ओर देखो, जगत की ओर नहीं मेरी ओर देखो, मेरी ओर देखो तुमको मेरे को उद्धार मिलेगा, रक्षणात्मक వైపు చూస్తే दूसरा तुमको सहायता मिलेगा, तीसरा मैं तेरा अनुग्रह से तेरे को ऊपर रखूंगा। నా వైపు మీరు చూడండి, రక్షణతో సహాయంతో నా కరుణతో నింపుతాను నేను, నా వైపు మీరు చూడండి అన్నాడండి। ఈరోజు మనం ఆయన చూద్దామండి, ఈరోజు చూద్దామండి। దేవా ఈరోజు నీ పరిస్థితుల్లో తండ్రి ప్రపంచంలో ఏం జరుగుతుందో అర్థం కాలేని పరిస్థితి అయ్యా, ఈరోజు నీ వైపు చూస్తామని ఒక నిర్ణయం నేను తీసుకున్నట్టయితే దేవుడు ఉన్నతమైన కృప, ఆయన అనుగ్రహము, ఆయన సహాయం దేవుడు మనకు ఇవ్వబోతున్నాడు। ఈరోజు మన దేవా परमेश्वर मैं तेरे और देखूंगा परमेश्वर कళ్ళు మూసుకొని మీరు అక్కడే ఈ మాట విన్నట్టే మోకాలు దేవా నీ సహాయం నీ వైపునే చూస్తానయ్యా। लोक వైపు का परमेश्वर संसार की ओर नहीं, कुछ के पीछे और नहीं, मनुष्य की ओर नहीं, जगत की ओर नहीं, तेरी ओर में तेरे को मैं देखूंगा परमेश्वर। मेरी आखिरी सांस तक परमेश्वर तेरे को देखूंगा। మనుషులు భయపడవసరం లేదు, మనుషుల వైపు చూడవసరం లేదు, ఆయన వైపు చూడాలి। ఈ గొప్ప కరుణతో నీ కుటుంబాన్ని बहुत अनुग्रह से परमेश्वर आपको भरने जा रहा है। परमेश्वर సమర్పిత దేవుని వైపు మనం అప్పగించుకుంటాం। దేవా నీ వైపు నేను చూస్తాను, నీ వైపు నేను చూస్తాను, నేను నీ వైపు నాకు రక్షణ ఉన్నదయ్యా, నీకు సహాయం నీ వైపు చూస్తున్న వారు కలిగి ఉన్నారు తండ్రి, నీ వైపు చూస్తున్న వారు గొప్ప కరుణతో నింపుతావు తండ్రి। ఈరోజు అలాంటి అనుభవం మనం నడిపించబడ్డాం। దేవుడి వాక్యం దీవించి మన జీవితాలు స్థిరపరచును గాక। ఆమేన్ ఆమేన్। కళ్ళు మూసుకుందామండి, చిన్న ప్రార్థన, చిన్న దేవా నీ వైపు నేను చూస్తాను परमेश्वर। एक छोटा विनती, वहीं आपको वहीं प्रार्थना करें परमेश्वर मैं तेरे और देखूंगा परमेश्वर, संसार के नहीं बोल के थोड़ा सा प्रार्थना करें, छोटा सा प्रार्थना कళ్ళు మూసుకుందాం, అక్కడే కళ్ళు మూసుకుందామండి। పరిశుద్ధాత్ముడా సర్వాధికారి నీ ఘనమైన నామానికి ఎంతో వందనాలు, స్తోత్రం నాయనా తండ్రి, నీకు వందనాలు। పాస్టర్ గారు చిన్న ప్రార్థన చేస్తారు। స్తోత్రం పరిశుద్ధుడా, జీవాధిపతి, గరుడా, మహోన్నతుడా, నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా। దేవా నీ పునరుద్ధాన దినాన తండ్రి అయా ప్రతి బిడ్డలు తండ్రి నీ సన్నిధిలో చేరి ప్రార్థించలేకపోతున్నాము తండ్రి, మా గృహాల్లో చేరి తండ్రి ప్రార్థించడానికి ప్రభువా నీవు ఇచ్చిన గొప్ప కృపనికి నేను స్తుతిస్తున్నాము తండ్రి। అయా నీవు గొప్పవాడవు, నీవు కరుణ చూపే దేవుడు తండ్రి। అయా ప్రపంచమంతయు కూడా వైరస్ చేత ఆందోళనలో ఉంది ప్రభువా, ప్రపంచమంతయు కూడా ప్రభువా అయా భయాందోళనలు తండ్రి ప్రభువా భయపడుచున్నారు తండ్రి। అయా తండ్రి నీ బిడలమైన, నీ జనులమైన, నీ ప్రజలమైన మా మీద ప్రభువా నీ యొక్క తండ్రి కృప ఉంచారు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి। అయా నీ రెక్కలలో మమ్మల్ని కప్పారు తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా। అయా తండ్రి ఎటువంటి భయం లేకుండానట్లుగా ప్రభువా అయా యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉంటానని చెప్పారు కదా ప్రభువా। దేవా తండ్రి ప్రతి ఒక్క భయము కలిగిన ప్రతి బిడ్డ కూడా ప్రభువా అయా నీ వైపు చూసే భాగ్యముతో నింపండి తండ్రి। అయా మేము ఇప్పుడే ప్రార్థిస్తున్నాం ప్రభువా, యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి। ప్రతి బిడ్డ నీ వైపు చూచుదురుగా ప్రార్థిస్తున్నాం తండ్రి। నీ యొక్క అనుగ్రహము, నీ యొక్క ఆదరణ, నీ యొక్క ధైర్యము ప్రభువా ప్రతి బిడ్డ పొందుకొందురుగా ప్రార్థిస్తున్నాం ప్రభువా। నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి అయా, నీ బిడలమైన, నీ జనులమైన, నీ ప్రజలమైన, నీ సొత్తైన బిడలమైన మా చుట్టూ కూడా ప్రభువా అయా తండ్రి నీ బిడలు ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఏ గృహాల్లో మోకరించి ప్రార్థిస్తున్నారు తండ్రి, వారందరి చుట్టూ మీ అగ్ని కంచి వేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా। అయా ఆరోగ్యం అనుగ్రహించండి ప్రభువా, అయా తండ్రి మీకే స్తోత్రాలు ప్రభువా, క్షేమాన్ని అనుగ్రహించండి, ప్రతి గృహంలో ఆరోగ్యము కలుగునుగా ప్రార్థిస్తున్నాం, ప్రతి బిడ్డకి నీ కృప అనుగ్రహింపబడునుగా ప్రార్థిస్తున్నాం ప్రభువా। దేవా ప్రతి బిడ్డల చుట్టూ మీ అగ్ని కంచి వేసి ప్రభా గృహాలు వారి తండ్రి ప్రభా వారి తండ్రి ఎక్కువగా ఈ సమయంలో నీకు సమర్పించుకొని నీతో గడిపే అనుభవంతో ప్రతి బిడ్డని నింపి తండ్రి అయా ఇంతవరకు కూడా ప్రభా పాటల ద్వారా నీ నామాన్ని మహిమపరుచుకున్నాం, వాక్యోపదేశంలో నీ దాసుని నిలవబెట్టుకొని మాట్లాడిన ప్రతి మాటకి నేను స్తుతిస్తున్నాం ప్రభా। నీ వైపు చూసే బిడ్డలుగా మమ్మల్ని ఉంచండి తండ్రి। అయా నీ మాటలు ఎంతో అమూల్యమైనవి ప్రభా, ఏ బిడ్డ విని విడిచిపెట్టకున్నట్లుగా ప్రభా వారి జీవితంలో ప్రతి ఒక్క బిడ్డ అనుసరించినట్లుగా సహాయం చేయమని తండ్రి నీకే స్తోత్రాలు। వాక్యము మీది మేము
తండ్రి మీరే మీ కృప అనుగ్రహించి నడిపించి మహిమ పొందమని ఈ యొక్క చిన్న ప్రార్థన మీ పరలోక రాజ్యం చేసుకోమని యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు ఉన్నతమైన కృపమైన దేవుని వందనాలు. మరొకసారి ఈ విధంగా మీతో కలుస్తున్న దేవుడు మన కృపను అనుగ్రహించిన గాక. వాక్యం మీరు వింటున్నారని మేము అనుకుంటున్నాం. బలపరచబడుతున్నారు, దేవుల్లో స్థిరులుగా ఉంటారని, ఇక రాబోయే దినాల్లో దేవునికి ఉన్నతమైన అనుభవం సాక్షిగా మనం కలిగి ఉంటామని, మీరందరూ కలిగి ఉంటారని నమ్ముతూ ఈ వాక్య దేవుని వాక్కు జీవితంలో దేవుడు ఫలించను గాక. परमेश्वर एक बात वचन आप सब सुन रहे हैं, जो कोई भी सुन उनके जीवन परमेश्वर आशीषों से भर रहे हैं, बल्कि और विश्वास में स्थिर होके परमेश्वर की ओर बढ़ रहे हैं. यही परमेश्वर आपके जीवन परमेश्वर आशीष दे. మీరందరినీ కలవడానికి దేవుడు మాకు ఇచ్చిన ఈ విధంగా వాక్యం చెప్పడానికి దేవుడు ఇచ్చిన కృపకే దేవుడు నాకు వందనాలు. మీరందరూ చూస్తున్నారు, దేవుడు మీ అందరినీ దీవించిన గాక. ఒకవేళ ప్రత్యేకమైన ప్రార్థనలు కావాలనుకుంటే మా ఫోన్ నంబర్స్ మేము ఇస్తాం, ఆ फोन में कांटेक्ट अव्वंడి, మేము ప్రత్యేకమైన ప్రార్థన చేస్తాం. अगर आप विशेष रूप से आप प्रार्थना जो भी करवाना चाहते हैं, आपका नंबर हम देंगे, वो नंबर से नंबर में आप फोन कीजिए, आपके लिए प्रत्येक विशेष रूप से प्रार्थना करेंगे. प्रभु आपके परिवार को आपको आशीष से भरे. దేవుడి కుటుంబాన్ని మిమ్మల్ని దీవించుగాక. आमीन. अंदर के प्रोग्राम हमारे सेवा के लिए प्रार्थना कीजिए और हमारा चैनल सब्सक्राइब कीजिए. आपका धन्यवाद हो.